పరిస్థితుల్లో దేవునికి స్తోత్రములు, మీకు అందరికీ వందనములు. ఆరాధనకు సహకారంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నజరేయుడుగా పిలువబడినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నజరేతు వాడుగా పిలువబడెను. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్యము. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదే దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు నజరేయుడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. నరుడుగా వచ్చినందున ఆయనకు నజరేయుడు అని పేరుతో పిలువబడి ఉన్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు భూలోకమునకు మానవుడుగా రాకమునుపు ఆయన నిత్యుడగు దేవుని కుమారుడు. యేసు ప్రభుల వారి లోకమునకు రాకమునుపు ఆయన నిత్యుడగు దేవుని కుమారుడు. రక్త మాంసములు లేని దేవుడు. ఎప్పుడు అంటే ఈ లోకములోనికి రాకమునుపు. ఆకారము లేని నిరాకార స్వరూపుడు. అయితే ఆయన బెత్లెహేములో పుట్టినటువంటి వాడు, నజరేతులో పెరిగినటువంటి వాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23 వాక్యంలో మనం చూస్తే, నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతనే ఊరిలో పెరుగుతూ ఉన్నాడు. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పబడినటువంటి మాట నెరవేరునట్లుగా అలాగూ జరిగినది. జన సమూహము ఈయనను గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయినటువంటి యేసు అని చెప్పేవారు. ఈయన గలిలయలో నజరేతు వాడగు ప్రవక్త అయినటువంటి యేసు అని చెప్తూ ఉండేవారు. అయినా యేసుక్రీస్తు ప్రభు అయిన యేసు దైవ నరుడు. ఎవరైనా దైవ నరుడు. దేవుడే లోకానికి కుమారుడిగా వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వంలో ఉన్నటువంటి వారు ఏకత్వమే ఉన్నారు. తండ్రిగాను ఈ లోకమును సృష్టించాడు. కుమారునిగా మన కొరకు లోకంలోనికి వచ్చి ఆయన మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన ఈ లోకములో జన్మించి ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆరోహణమైనాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అయినా యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు దైవ నరుడు, దేవుని కుమారుడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆ తోట యజమాని, ఆ తోటలో కావలు కాయచున్నటువంటి వ్యక్తి, ఆ తోట ఫలాలు, ఆ చెట్లమైనటువంటి మనము, మనల్ని కాపలిగా కాస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు, యజమానుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి పిల్లారా, కావలి కాస్తున్నప్పుడు అయ్యా ఆ యజమానుడు వచ్చాడు. ఆ యజమానుడు వచ్చి
ఏంటి ఈ ఫలం, ఈ చెట్టు ఫలించలేదే, ఈ చెట్టు ఫలించలేక అక్కడ ఉన్నటువంటి భూమి ఎంత నిస్సారమైపోతున్నదో చూడండి. ఆ భూమి నిస్సారమైపోతుంది. దానిని బట్టి ఆ భూమి నిస్సారమైపోతుంది కనుక ఆ చెట్టును అది ఫలించలేదు కనుక ఆ చెట్టును నరికివేయని చెప్తూ ఉన్నాడు ఆ తోట యజమానుడు. ఆ తోట కాపలి కాస్తున్నటువంటి ఆ కావలి వాడు అంటున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ, అయ్యా ఈ సంవత్సరం ఉండనిమ్ము, నేను దాన్ని త్రవ్వి నీళ్లు పోసి ఎరువు పెట్టి మందు వేసి కలుపు తీసి ఈ సంవత్సరం మాత్రం ఉండనిమ్ము, నేను అలాగూ చేస్తాను. ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోతే నువ్వు చెప్పకపోయినా కూడా నేను దానిని నరికివేస్తాను అంటున్నాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ దినం ఇచ్చి చూడాలి. ఈ దినము ఆయనది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము కనుక ఈ దినం ఇచ్చి చూద్దాం. అయ్యా ఈరోజు ఉండనిమ్ము, అయ్యా ఈ సంవత్సరం ఉండనిమ్ము. దేవుని యొక్క వాక్కుల చేత బలపరిచి నేను అతన్ని ఆ యొక్క చెట్టును ఆ ఫలాలు ఇచ్చే వాటిగా చేస్తాను అంటున్నాడు. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, నిరాకరించబడినటువంటి నజరేయుడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు నిరాకరించబడి ఉన్నాడు మన కొరకు. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యూదుల చేత నిరాకరించబడిన. యూద ప్రాంతం వారు గలిలయ ప్రాంతమును చిన్న చూపు చూసేవారు. గలిలయ ప్రాంతాన్ని చిన్న చూపు చూసేవారు. అంటే పెద్ద ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు మన గ్రామము చిన్న గ్రామం, ఇంకా చిన్న గ్రామం కూడా ఉంటుంది. అంత చిన్నదే, దాన్ని చిన్న చూపు చూసేవారు. చూడండి, నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పాను. నజరేతు గలిలయ ప్రాంతంలో చెడ్డ సాక్ష్యము కలిగినటువంటి గ్రామము. ప్రవక్తలందరూ యూదయ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వారే. ఎక్కడి నుంచి వచ్చారు? యూదా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారే. చూడండి పిల్లలు, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వాక్యం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అంటున్నాడు. ఎలాగున్నాడు? తృణీకరించబడ్డాడు. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె ఉన్నాడు యేసు ప్రభువారు. అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు. అతనికి స్వరూపము లేదు, సొగసు లేదు. ఎందుకు? ఆయనను హింసించారు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. చూడండి, ఆయన తృణీకరించబడిన వాడు. ఆయన మనుషుల వలన విసర్జింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రక్తము కారుచున్నటువంటి ఆ వ్యక్తిని చూస్తే మనం చూసినప్పుడు ఏమనుకుంటాం? నిరాకరిస్తాం, తృణీకరిస్తాం, చూడలేమని దూరంగా వెళ్ళిపోతాం. ఆ ముఖమంతా గాయములైనప్పుడు ఆ ముఖాన్ని ఎవరు అని కూడా చూడలేనటువంటి వారముగా ఉంటాం. ఇది ఎవరి ముఖము అన్నట్లుగా ఉంటాం. చూడండి, నిరాకరించబడి ఉన్నారు, చూడనొల్లని వాడుగా ఉన్నాడు. ఎందుకోసము? మన కోసమే. కేవలము ఈ లోక మానవాళి కొరకు ఈ లోకమునకు వచ్చి చెక్కుముకి రాయివలే ఆయన చెక్కబడి ఉన్నాడు. శరీరం అంత రక్త గాయముల చేత నిండి ఉన్నాడు. సొగసు లేదు, స్వరూపము లేదు. అతడు ఎలాంటి వాడంటే ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు అయినటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఏ స్వరూపము లేనటువంటి వాడిగా తృణీకరించబడి ఉన్నాడు. నిరాకరించబడినటువంటి యేసు ప్రభువారు. చూడండి, నిత్య జీవమునిచ్చినటువంటి నజరేయుడు, నరుడుగా వచ్చినటువంటి నజరేయుడు, నిరాకరించబడినటువంటి నజరేయుడు,
నిత్య జీవము ఇచ్చినటువంటి నజరేయుడు. నరుడుగా ఈ లోకంలోనికి మన మధ్యలోనికి వచ్చాడు. కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు. శరీరధారిగా జన్మించాడు. రక్త మాంసముల చేత మన కొరకు లోకంలో రక్త మాంసములు కలిగి జన్మించాడు. నిరాకరించబడి ఉన్నాడు. ఎందుకు నిరాకరించబడి ఉన్నారు? ఆయనను మన కొరకు ఆయన రక్తము కార్చాడు. కొరడాల దెబ్బల చేత గాయపరచబడి ఉన్నాడు. కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. చూడండి, కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి నిత్య జీవం ఇచ్చినటువంటి నజరేయుడు. నేడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించగా మనకు నిత్య జీవము అనుగ్రహించెను. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకున్నాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎన్నిక లేని నజరేతు ప్రజల నుండి మనమున్నాం. దేవుడు తన ప్రజలుగా మనలను ఎన్నుకున్నాడు. మంటివారమైన మనలను మహిమ గల వారముగా మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేనికి పనికిరానటువంటి వారిని, ఏ విధి లేనటువంటి వారిని, వెర్రి వారినే దేవుడు ఎన్నుకున్నాడు. మేము వెర్రి వాళ్ళం కాదులేని అనుకుంటూ ఉంటారు. నువ్వు వెర్రివానివే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మంటి వారమైనటువంటి మనలను మహిమ కలిగినటువంటి వారంగా చేసినటువంటి దేవుడు. లోకములో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ధనవంతులనా, ఆరోగ్యవంతులనా? కాదు. నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, త్రోసివేయబడినటువంటి వారిని ఆయన ఎన్నుకున్నటువంటి దేవుడు. పరిశుద్ధునికి దూరమైన పాపాత్ములను మానవుల చేత తృణీకరించబడినటువంటి వారము నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన గొప్ప భాగ్యములు మనము. ఆయన భాగ్యానికి మనం ఏమివ్వగలం? చూడండి, ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అని ఏం అడుగుతున్నాడు? నీ ధనాన్ని, నీ సమృద్ధిని, నీ డబ్బును, నీ ఆస్తిని కాదు, నీ హృదయం, విరిగి నలిగినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. కఠినమైనటువంటి హృదయము కాదు, కఠినమైనటువంటి హృదయాన్ని తొలగించు అంటున్నాడు. ద్వేషముతో నిండినటువంటి హృదయమును తీసి పారేయ్. ప్రేమమయుడైనటువంటి దేవుడు ఆయన ప్రేమను చూపించి లోకమునకు ఎంతగానో ప్రేమించి లోకమునకు వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నిత్య జీవమును కలుగజేసినటువంటి నజరేయుడు, మన కొరకు నిరాకరించబడినటువంటి నజరేయుడు, మన కొరకు
నజరేతు నరుడుగా వచ్చినటువంటి దేవుడు. ఆయనను యేసుక్రీస్తు మనకు ఆయన కృపనిచ్చాడు. ఆయన కృపనిచ్చి ఆయన మనలను ఈ నూతన పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినములో ఆయన సన్నిధిలో ఆయన మందిర గుమ్మముల ఆవరణములలో మనలందరినీ సమకూర్చి ఆయనను స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యములకు మనం ఏమివ్వగలం? చూడండి, నరుడుగా వచ్చిన నజరేయుడా, నరకమును తప్పించినటువంటి నజరేయుడా, నిత్య జీవమునిచ్చినటువంటి నజరేయుడా అని మనం ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడదాం. ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఎన్నికలైనటువంటి వారము, మనలందరినీ త్రోసివేసినటువంటి వారమైనటువంటి మనము, ఎన్నికలైనటువంటి వారము, మంటి వారమైనటువంటి మనలను ఆయన మన కొరకు నిత్య జీవం ఇవ్వడానికి, ఆయన మన కొరకు నిరాకరించబడినటువంటి దేవుడు, ఆయన మన కొరకు నజరేయుడుగా ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు. మరి ఆయనను స్తుతించుట ఎంత గొప్ప భాగ్యము! దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి అందరూ మనల్ని విడిచినా కానీ, వ్యాధులు మనలను చుట్టినా కానీ, ఆయన మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు. అందరము దేవుడిచ్చినటువంటి గొప్ప స్వరముల చేత మనం ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రియులారా, ఎవ్వరు కూడా మౌనముగా ఉండక ఆయనను స్తుతించుట ఎంతో ధన్యత, ఆయనను స్తుతించుట ఎంతో మేలు. ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా
మీకు స్తోత్రములు నాయన. ప్రణతులు పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రములు నాయనా. అయ్యా మా కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవా మీకు స్తుతి నాయనా. ఎక్కడో పడి చనిపోయినటువంటి వారు నాయనా, త్రోవ తప్పినటువంటి వారు ప్రభువా, అయినను మమ్మల్ని ప్రేమించి ఈ త్రోవలో నడిపిస్తున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తుతి నాయనా. మీకు ప్రణతులు నాయనా. మీకు వందనాలు నాయనా. మీకు వందనాలు.
నాలో